సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. ఆయనకి బేషిజం లేదు, ప్రిస్టేజ్ లేదు, పెద్ద పెళ్ళ చిన్న పెళ్ళి లేదు, వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ లేదు, పెద్ద కులస్తుల చిన్న కులస్తుల లేదు, ఎర్రగా ఉంటారు నల్లగా ఉంటారు లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. వెళ్తాడు లేదా? నమ్ముతున్నావు ఈ మాట? నువ్వు నమ్ముతున్నావు ఈ మాట? యేసుని పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు ఆయన. ఎక్కడ ఎవరికి నో అని చెప్పడు. ఒకవేళ అదే రోజున 100 మంది పిలిచినా 100 మంది దగ్గరికి వెళ్ళగలడు ఆయన. నీదే ఆలస్యం ప్రియులారా, నువ్వు ఆహ్వానిస్తే ప్రభు రాట సిద్ధంగా ఉన్నాడు. రెండో విషయం ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ వివాహంలో ఆయన్ను ఎప్పుడైతే ఆహ్వానించారో అకస్మాత్తుగా పెళ్లిలో ఏం జరిగింది తెలిసిన? ద్రాక్షారసం అయిపోయింది. చాలా ప్రమాదం జరిగింది ప్రియులారా. యూదుల మతాచార ప్రకారము మంచినీళ్ళు లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఇస్తరాకులో 30 ఐటమ్స్ లేకపోయినా పర్లేదేమో కానీ ద్రాక్షారసం ఉండాలి. ద్రాక్షారసము వారి సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం. ద్రాక్షారసం కొన్ని పెళ్ళిళ్ళు అంతే వెళ్ళిపోతే. ఈ మధ్య షేకులు అంట, ఈ మధ్య మొదలెట్టారు. ఎలాగానే పెళ్లి చేసే టైంలో వీళ్ళు కూర్చున్నప్పుడు ఏమిస్తారంట? మిల్క్ షేకు. ఏం షేకులు అమ్మాయి? మిల్క్ షేకు చెప్పండి. షేకులు 5-6 షేకులు చెప్పండి. ఓరియో షేకు. ఓరియో షేకా అంటే నల్లగా ఉంటుందమ్మా. ఓరియో షేకు. ఈ మధ్య షేకులు ఇస్తున్నారు. ఎలాగానే డ్రింకులు అనమాట. చక్కని ఎవరి తాహతకు తగిన డ్రింకు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. భోజనానికంటే ముందు డ్రింకులకి చాలా ఎక్కువ ఇది అయిపోతుంది. ఆ వంటోడు చెప్తాడమ్మా, నీ మొత్తాన్ని ఆస్తి అంతా గుల్ల చేసి పడేస్తాడు అంతే. 40 ఐటమ్స్ చెప్తాడు. అమ్మ ఈ ఐటమ్స్ లేకపోతే మర్యాదగా ఉండదురా, నువ్వు వెళ్ళగానే తాగటానికి ఇది ఇవ్వాలి. కొన్ని పెద్ద పెళ్ళిళ్ళలో ప్రియులరా వెళ్ళగానే కాస్తంత పుచ్చుకోవటానికి హాట్ డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే ద్రాక్షారసము. వెళ్ళగానే ముందు ద్రాక్షారసం తెగ తాగేస్తారు ద్రాక్షారసం. ఇక్కడ ఈ వైన్ ద్రాక్షారసము సడన్గా అయిపోయింది. అసలు ఎంత కంగారు పడుతున్నారంటే ఎవరికాళ్ళే పరుగులు ఉరుకులే. ఏమైందంటే ద్రాక్షారసం అయిపోయిందండి, మర్యాద పోయినట్టే. ద్రాక్షారసం అయిపోతే పెళ్లి మర్యాద అంతా మంట కలిసిపోయినట్టే. వాడు ఎంత ఎట్టాంటి భోజనం పెట్టినా సరే. ఇప్పుడు ఏం చేయాలి ప్రియులరా? ఎలాంటిదంటే పాలస్తీనా ప్రాంతంలో నీళ్లు దొరుకుతాయి కానీ ఎడారి ప్రాంతంలో ద్రాక్షారసం మాత్రం నీళ్లు దొరకవు. ద్రాక్షారసం విరివిగా దొరుకుద్ది. ద్రాక్షారసం అయిపోతే ఆ పెళ్లిలో ఆ తల్లిదండ్రులు నిర్వహించేవాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు. ఇంతకు మించిన అవమానం మరొకటి లేదు. మన పెళ్లిళ్ళు కూడా చూడండి, విందు ప్రధాని బాధ్యత వహించాడు. అయ్యో ఆ విందు ప్రధాని దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం అయిపోయిందయ్యా, నువ్వు ఎస్టిమేషన్ ఏం వేసావు, అసలు ఏం చేసావు, పరిస్థితి సగం మంది అట్లా ఉండిపోయారు. ద్రాక్షారసం అయిపోతే ఏం కావాలి, మన పరువు ఏం కావాలి? ఇప్పుడు మొత్తం పరువు పోయింది. పర్యవేక్షించేవాడు చాలా జాగ్రత్తగా. ప్రియులరా, పాలస్తీనా సిరియా దేశాల్లో ద్రాక్షారసం విరివిగా దొరుకుద్ది కానీ అక్కడ ఎందుకు అయిపోయిందో సడన్గా ద్రాక్షారసం అయిపోయింది. అవి అయిపోద్ది. ఒక్కోసారి సమస్యలు చెప్పిరావు, కష్టాలు చెప్పిరావు. అమ్మా కష్టాలు చెప్పిరావు. నీవు నవ్వుతూ ఉండగానే
నీ జీవితం సాఫీగా వెళుతుందని అనుకుంటూ ఉండగానే ఉన్న లోపులోనే నీవు ఏకేకలు పక్కపక్కలు కింద మీద పడిపోయి నవ్వుతూ గెంతులు వేస్తూ కేరింతలు కొడుతూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా సమస్య ఏదో ఒకటి వచ్చి పడద్దు నీకు. అదే జీవితం అంటే. జీవితం అంటే అదే. చాలామంది జీవితం తెలియక ఊరికే కంగారు పడిపోతారు. సమస్యలు వస్తాయి, ఎందుకు రావు? ముందే గ్రహించు, ముందే ఊహించు. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో నీకు తెలియదు. నీ గృహంలో ఏ సమస్య వచ్చి పడిపోద్దో నీకు తెలియక రాగానే ఏమంటావు, అరుస్తావు కాసేపు. వీళ్ళు ఏం చేశారు? ముందే యేసు ప్రభువుని ఆహ్వానించారు. చాలుగా సేఫ్ జోన్. ఏ సమస్య వచ్చినా సరే. అక్కడ ఏం జరిగింది తెలిసిన? పాలస్తీనా దేశంలో, అక్కడ ఆ సిరియా దేశంలో ద్రాక్షాలు ఎంత విరివిగా పండుతాయో, ఒక్కొక్క ద్రాక్ష గెల 2-3 మోసేటటువంటి గెలలు కూడా పండాయంట అక్కడ. మన ద్రాక్షాలకి అక్కడ ద్రాక్షాలకి తేడా ఉంది. మన ద్రాక్షాలు ఏముంది, ఆ పప్పులో చింతపండు లేకపోతే ఈ ద్రాక్షాలు వేసి పప్పు చింతపండు వాడేస్తున్నారు దాన్ని. ఈ ద్రాక్షాలు కాదు, మన ద్రాక్షలు, మన పెరట్టు పడిన ద్రాక్షాలు ఏముందా, మా చిన్న చిన్న ద్రాక్షాలు పుల్లగా ఉంటాయి. దాన్ని పప్పులు వేసుకుంటే బాగుంటుందంటే నాకు ఎప్పుడు ద్రాక్షాలు ఎవరు ఇవ్వట్లా. పప్పులు వేసుకుంటే ఎవరికి మండుతున్నాయి ద్రాక్షాలు మీ ఇళ్ళలో? ద్రాక్షాలు అసలు పువ్వులే పెట్టరు మీరు, అసలు పువ్వులే పండించరు ఇంట్లో. మొక్కలు పెడుతున్నారమ్మా. మొక్కలు పెట్టేవారు మంచి క్రైస్తవులు. చప్పట్లు కొట్టండి. మొక్కలు పెంచేవారు మంచి క్రైస్తవులు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. ద్రాక్ష గెలలు ఎట్లా ఉంటాయో చూస్తా అక్కడ నేను. ఒకసారి చూడండి ద్రాక్ష గెలల్ని. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 21వ వచనమేనా? చూడండి దయచేసి. 21వ వచనములో అంటాడు, ఎష్కోలు వారు ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. 22, 23లో చూద్దాం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో 2 మోసిరి. ఒక ద్రాక్ష గెల చెట్టు మొక్క కోస్తే కొమ్మ, దాన్ని 2 దండితో మోయాల్సి వచ్చింది. అంత పెద్ద ద్రాక్ష గెలలు ఆ ప్రాంతంలో ప్రియులారా. ఒక్క గెల కోస్తే దండి మీద వేస్తే 2 పట్టుకుని మొయ్యాలి దాన్ని. మామూలు గెల్లనుకుంటున్నారండి ద్రాక్ష గెల్లంటే. దాన్ని పిండితే, ఆ గానగలు వేసి పిండితే లీటర్లు ద్రాక్ష రసం వచ్చేస్తుంది. కానీ జరిగింది ఏంటి ఇక్కడ? అలాంటి ప్రదేశంలో కూడా సడన్గా ద్రాక్ష రసం అయిపోయింది. ఎంత విచారము! కొంతమంది అనుకుంటారు అంత సమృద్ధిగా ఉందండి, 3 పూట్ల బ్రహ్మాండమైన భోజనం తింటున్నామండి, మా వారు మంచి ఉద్యోగం ఉందండి, నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నామండి, వ్యాపారంలో లక్షల కోట్లు గడిస్తున్నామండి, నా పిల్లలు 4 చేతులు సంపాదిస్తున్నారండి, మా ఆస్తి తరగనటువంటి ఆస్తిపాస్తులు మాకు ఉన్నాయండి. కానీ నీకు తెలుసా, సడన్గా కరువు వస్తుంది. ఎప్పుడో సడన్గా కరువు వస్తుంది. ఎప్పుడో బెంబేలు పడిపోతాం అంతే. అమ్మో ఏంటి పరిస్థితి, మా ఆస్తి ఏంటి, మా ఐశ్వర్యం ఏంటి, మా రాబడి ఏంటి, మా జీతాలు ఏంటి, మా వ్యాపారం ఏంటి, ఈ కరువేంటి? సహోదరి సహోదరుడా, సడన్గా ద్రాక్షరసం అయిపోయింది. కంగారు పడిపోయారు. అమ్మో పరువు పోయింది, ద్రాక్షరసం అయిపోతే పరువు పోయింది కదా. ఎంత కార్యక్రమాన్ని చేపట్టాం మేము, ఎంత కార్యక్రమాన్ని మేము చేపట్టాం, మా పరువు అంతా పోతుంది అని ప్రియులరా అక్కడున్న విందు యజమాని మీద పడిపోయారు. ఏం చేయమంటావు ఇప్పుడు నువ్వు మమ్మల్ని? ఏం చేస్తే ఈ పరిస్థితి ఏం చేస్తే కుదురుద్ది? అక్కడ యేసు ప్రభు వారితో పాటుగా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కూడా వచ్చారు అక్కడికి. ఎవరో తెలిసిన? మరియమ్మ తల్లి. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. యేసు ప్రభువుతో పాటుగా మరి ఎందుకు ఆ రోజు ఆమె వచ్చిందో సామాన్యంగా వెళ్ళదు ఎక్కడికి. మరియమ్మ గారు ఎక్కడికి వెళ్ళరు సామాన్యంగా. తల్లి, మరియమ్మ తల్లి. అక్కడ ఆయనతో పాటు తల్లిగారు కూడా ఉన్నారు ప్రియులారా. తెర వెనుక మొత్తం నడిపిస్తుంది ఆమె. అక్కడ ఆ వివాహ కార్యక్రమం అంతా జాగ్రత్తగా తిలకిస్తూ ఉంది తల్లి మరియా. ప్రభువారు ఇక్కడ పక్కన ఉన్నారు, కుర్రాడు పొడుకు అక్కడ ఉన్నాడు, శిష్యులు అక్కడ ఉన్నారు,
వివాహం బ్రహ్మాండం జరుగుతూ ఉంది. ఎంతోమంది వేల మంది వచ్చేసారు. యూదులంతా అక్కడే ఉన్నారు. ఆచార సాంప్రదాయ బ్రహ్మాండం జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ద్రాక్ష ముంచుకెళ్తే పోస్తున్నారు, తాగేస్తున్నారు. కొంతమంది భోజనం చేస్తున్నారు. గందరగోళంగా ఉంది, కోలాహలంగా ఉంది మొత్తం అక్కడ. మరియమ్మ తల్లి ఇవన్నీ కూడా చూస్తూ ఉంది ఏం జరుగుతుందో. సడన్గా ఎవరో వచ్చి చెప్పేశారంట. ఏం చెప్పారు? అమ్మ ద్రాక్షారసం అయిపోయింది. ప్రియులరా, ఇక్కడ ఈ ఇష్యూ ఎలా ఉందంటే, ఈ ద్రాక్షారసం అయిపోతే ఏం చేయాలి ప్రియులారా? ఈ ద్రాక్షారసం అయిపోతే 3వ స్టెప్లో చేసింది ఏంటి తెలిసిన వీళ్ళు? ఆ సమాచారమును ఎవరికి చెప్పాలో వారికి తెలియజేశారు. మళ్ళొకసారి చప్పట్లు కొట్టాలి. ద్రాక్షారసం అయిపోయినటువంటి ఆ సమాచారము ఎవరికి చెప్పాలో వారికే చెప్పటం జరిగింది. వెంటనే వారు వచ్చి మరియమ్మ తల్లికి చెప్పారు. తల్లమ్మా, ద్రాక్షారసం అయిపోయింది. ఆ విందు ప్రధాన దగ్గరికి వెళ్తాడు, కంగారు పడిపోతున్నాడు. ఇక్కడ విందేమో జరుగుతూ ఉంది, చాలా ముంబనంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు సడన్గా ద్రాక్షారసం అయిపోతే ఏం చేయాలి? ఇప్పుడు మేము ఏమి చేయాలి? చూసారు వెంటనే ఏం జరిగింది అక్కడ? వెంటనే 3వ వచనం చూడండి, 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ప్రియులారా. ద్రాక్షారసం అయిపోయినప్పుడు, యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను నేను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. 3వ పాయింట్ ఇది. మొట్టమొదట యేసు ప్రభువుని ఆహ్వానించారు. 2వది ఒక సమస్య వచ్చింది. సమస్య రాగానే ఆ సమస్యను ఎవరికి చెప్పాలో వారికే చెప్తున్నారు. ఇక్కడ ఎవరికి చెప్పారు? అక్కడ చూడండి, మరియకు చెబితే మరి ఏం చేసిందంటే వెంటనే యేసు ప్రభువుకు తెలియపరిచింది. ప్రియులారా, సమస్యలు రాకమానో. ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి. అవి ఒకసారి ప్రాణాపాయ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో, బిడ్డల మధ్యలో సమస్యలు కావచ్చు, సమాజంలో సమస్యలు కావచ్చు. ఏ సమస్యకైనా పరిష్కార దిశగా మనం ఆలోచించాలి తప్ప. కొంతమంది సమస్యలు ఏం చేయాలి తెలిసిన? జుట్టంతా బీకేసుకుని చాలామంది ఈ మధ్య అదే చేస్తున్నారమ్మా. సమస్య ఎవరికి రానట్టు తనకే వచ్చినట్టు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సమస్యలు ఉన్నట్టేనా లేనట్టా? చెప్పాలి. నీకొక్కడికే ఉన్నాయా? చెప్పమ్మా. కొంతమంది అనుకుంటారు నా ఒక్కదానికే నా కష్టాలు ఎవరోకి రావండి. అసలు నేను పడిన కష్టాలు ఎవరో పడతలేదండి అయ్యా. ఈ పిచ్చి కష్టాలన్నీ నాకే దాపురించినాయి అయ్యా. ఒకవేళ నువ్వు అలాగ అనుకుంటే ప్రియులరా, కొన్ని కుటుంబాలు నువ్వు తప్పకుండా దర్శించాలి. మేము ఎన్నో కుటుంబాలు దర్శిస్తున్నప్పుడు మేము గమనిస్తున్న విషయాలు ఏంటో తెలిసిన, ప్రభువా మాకున్న సమస్యల కంటే ఎక్కువ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి ప్రభువా. అందుకే కొన్ని కుటుంబాలను దర్శించాలి. నీవు కొంతమందితో మాట్లాడాలి, కొంతమంది సమస్యలు తెలుసుకుని అడిగి తెలుసుకోవాలి. అమ్మా, నీ కుటుంబంలో సమస్యలు ఎలా ఉన్నాయి? బాగున్నారా? కులాసగా ఉన్నారా? మీరందరూ పలకరించరు. అసలు కొంతమంది ఎవరిని పలకరించరు. చర్చికి వస్తారు, నా మామూలుగా వెళ్ళిపోతారు అంతే కదా. చర్చికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మందిరానికి వచ్చినప్పుడు 10 మందిని పలకరించడం నేర్చుకోవాలి. మింగిల్ అవ్వాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల సమస్యలతో మమేకం అవ్వాలి, ప్రజల యొక్క ఆత్మీయ స్థితిగతులను తెలుసుకోవాలి. ఆమె ఎలాగ ప్రార్థన చేస్తుందో, ఆమె విశ్వాస జీవితం ఎలా ఉందో, ప్రార్థన జీవితం ఎలా ఉందో తెలుసుకుని అడిగి తెలుసుకోవాలి. నువ్వు నోరు తెరవు అంతే. ఈ మధ్య తెరుస్తున్నారు పాపం, సిగ్గుపడి అన్నయ్య తెరుస్తున్నాడు నోరంతా. మనం కూడా తెరవాలి. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది రాత్రి, ప్రభువా మేము కూడా ఏ పరిచర్యలో అనేక మందికి తెలియపరిచే కృప నాకు కూడా దయచేయి ప్రభువా. ఒక సహోదరి రాత్రి ప్రార్థన చేస్తుందమ్మా, విజ్ఞాపన ప్రార్థనలో. చాలా విజ్ఞాపన ప్రార్థన చేసావు రాత్రి మేము. ఎవరికి చెప్పారంట? మరియమ్మ తల్లి గారు ఎవరికి చెప్పారు? కొడుక్కి చెప్పింది. ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఆయన నా కొడుకే కాదు, ప్రభు కూడా. ఆయన నా గర్భంలో పుట్టాడేమో కానీ ఆయన ఎవరు? నా కొడుక కాదు, లోకరక్షకుడు. లోకరక్షకుడిని మన దగ్గర పెట్టుకుని ద్రాక్షారసం అయిపోయిందని బాధపడతారేంటయా?
నీ సమస్య ఎవరికి చెప్పాలో గ్రహించాలి ముందు నీవు. కొంతమంది సమస్యలు అందరికీ చెప్పుకుంటారు, దేవుడికి చెప్పరు. లోకంలో అందరికీ చెప్తావు, చెవులు చిల్లీలు పెట్టాడు చెప్తావు వెళ్ళి. వాళ్ళు వింటారా పెడతారమ్మా? నీ సమస్య ఎవరు వింటారు? అసలు నీకు తెలుసా లేదా? నీ సమస్య వినేవాళ్ళు ఎవరూ లేరు. గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకోవాలి అమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ సమస్య వింటున్నట్టుగా నటిస్తారు మనుషులంతే. అలాగమ్మా అన్నారంటే వింటలా వాళ్ళు. అలాగా, అయ్యో అమ్మ అంత పని జరిగిందా అంటున్నారంటే నువ్వు అనుకుంటావు చాలా బాగా వింటున్నారండి అనుకుంటావు నువ్వు, కానీ వాళ్ళు వింటలా. ఒకవేళ విన్నా జరిగేదేంటి తెలిసినా నిన్ను హేళన చేయటమే. ఈ నిత్య సత్యాన్ని గ్రహించాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఈ ప్రపంచంలో నీ సమస్య ఆలకించేవాళ్ళు ఎవరు లేరు అని గుర్తుపెట్టుకుని రాసుకో మాట. నువ్వు ఏమన్నా డౌట్ ఉందా? లేదయ్యా నువ్వు వాక్యం తప్పు చెప్తున్నావు. ఒకవేళ మీకు లేరేమో కానీ నాకున్నారంటావా? చెప్పాళ్ళు ఎవరో, నేను చెప్తాళ్ళు ఎవరో సంగతి చెప్తాను నేను. నీ సమస్య వినేవాళ్ళు కొంతమంది ఉన్నారంటున్నావే, వాళ్ళు ఎవరో నా ముందుకు తీసుకురా. వాళ్ళు అక్కర్లా, పేర్లు చెప్పు నాకు. వాళ్ళు నిజంగా వింటున్నారులే చెప్తాను నేను, అప్పుడన్నా కళ్ళు తెరుద్దిగా. నువ్వు ఈ లోకంలో నీ సమస్య వినేవారు మనుషుడు ఒక్కడ కూడా లేడు. ఒకవేళ విన్నా దానికి పరిష్కారము చూపించే మానవుడు ఎవరు లేరు. నిజమా కాదా? నిజమా కాదా? అది ఒప్పుకుంటే మంచిది. అది ఒప్పుకోకపోతే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి, ప్రభువా ఈ పాస్టర్ గారు ఏంటి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఒకవేళ నీ సమస్య వింటున్నట్టుగా నటించినా దానికి పరిష్కార మార్గము వాడికి తెలియదు, నీకు చెప్పలేడు. మొన్న ఆయన ఎవరో భవిష్యత్తు చెప్తాడని ఆ చిలక జోస్యం చెప్తాడు చూడండి. చిలక జోస్యం చెప్తున్నాడంటే ఒకటి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా నేను. ఏరా నువ్వు చిలక జోస్యం చెప్తున్నావు కదా, నీ బతుకేంటి ఇట్టా ఉంది ఏంట్రా అన్న. అయ్యా మేము చిలక జోస్యం చెప్పేది మా కోసం కాదా, మీకోసం. అది మరి నీ పరిస్థితి ఏంటి? మా బతికి ఇంతేనయ్యా, నువ్వేదో 10 రూపాయలు ఎత్తే తీసుకెళ్ళిపోతావు. మరి చిలక సంగతి ఏంటి? చిలక అంతే, దానికి ఏదైనా మేత అయితే చెప్పుద్ది. అయ్యా కార్డు మొక్క తీసాడు పెడద్దంట. ఈ కార్డు మొక్క తీసాడు పెట్టగానే వీడు చిలక చూసాం అనుకుంటాడు మంచి భార్య వస్తుంది అనగానే వీడు నిద్రపోతాడా? ఇక దాని కళ్ళ ఊహించుకుంటుంటాడు, మొత్తం మానేస్తాడు. ఇక అంతే, మంచి భార్య దొరుకుతుంది, అందమైన భార్య. చిలక చెప్పుద్దంట. ప్రియులరా, ఒకవేళ నీతో ఎవరైనా మేమున్నామని చెబితే వాళ్ళకి చిలక దోషమే, రెండోదేమీ లేదు. ఈ లోకంలో బైబిల్ చెప్తా ఉంది, ఎవరు కూడా నీ సమస్యకు పరిష్కారం చూపేవాళ్ళు లేరు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. ఈరోజు ప్రభువా సమస్య వచ్చిందంటే ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తే పరిష్కారం అవుద్ది? మరియమ్మ తల్లికి తెలుసు. అబ్బాయి మీరంతా ఆగండి, ద్రాక్షరసం అయిపోయింది అంతేగా. రెండో మాట చెప్తారండి, ఇదిగో అక్కడ కూర్చున్నాడు అబ్బాయి, ఆయన ఒక్కడే పరిష్కారం చేయగలడు. ఎట్లా చేయగలడమ్మా? మళ్ళీ ద్రాక్షాలు కొని తెచ్చి గెలలు, ఒక 50-100 గెలలు మళ్ళీ దాని గానగలో వేసి తిప్పి ఎంత టైం పడద్దమ్మా? ద్రాక్షాన్ని మళ్ళీ తయారు చేయాలంటే, దాన్ని పిసకాలంటే, దాన్ని గానగలో పెట్టి పిండాలంటే ఎంత టైం పడద్ది? అప్పుడు దాకా ఆగుతారా పెడతారా చుట్టాలు? ఒకళ్ళొకళ్ళు మూతి ముడుసుకు వెళ్ళిపోతారు కదా, వెళ్తే శాపనార్థాలు పెడతారు కదా, మన కొట్టినట్టుగా గుడివాళ్ళు కొడతారు కదా. కాదో, సమస్య వచ్చింది, ఎట్లా పరిష్కారం అవుద్దో మనకు తెలియదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. నీ కుటుంబంలో వచ్చిన సమస్య ఎలా పరిష్కారం అవుద్దో తెలిస్తే ఇంకా దేవుడు ఎందుకు? మనకు తెలియదు. ఆయన కార్యములు ఆశ్చర్యకరములు. చవలు కొట్టారు. ఆయన కార్యములు ఆశ్చర్యకరములు. అవి కంటికి కనబడవు, చెవికి కనబడవు, మానవుని హృదయానికి గోచరము కాదు. మొత్తం మీద సమస్య పరిష్కారం చేస్తాడు. మరి ఏమో తల్లి ఏం చేసింది? అయ్యా వాళ్ళు ఏదో చెప్తున్నారు అయ్యా, భయంగా అని చెప్పింది. ఆయనేమో పెళ్ళికి వచ్చి కూర్చుంటే రెస్ట్గా ఆయనకి ఏం చెప్పిందంటే, మరియమ్మ తల్లి వెళ్ళి ఏమైంది? 3వ వచనం చూడండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పింది. ఆయనతో చెప్తే యేసు ప్రభువారు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ప్రభువారు చెప్పినట్టు ఎస్ అనడు. ఆయన ముందు నీ హృదయం ఏంటో గమనిస్తాడు కదా. చాలామంది యేసు ప్రభువారిని ప్రశ్నించడానికి వచ్చారు.
హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. నువ్వు ఏ విధంగా అడుగుతున్నావో ప్రభువుకు తెలుసు. కొంతమంది అందరికీ చెప్పినాక చివరికి లాటరీ టికెట్ లాగా లాటరీ వేసి ప్రభువా అందరికీ చెప్పి నీకు కూడా చెప్తున్నావు అంటారు. అది కాదు నీవు దేవునికి చెప్పాల్సింది. మొదటగా ప్రభువుకి చెప్పటం నేర్చుకో. ప్రభువా ఈ సమస్య వచ్చింది, నాకు నా ఇంట్లో చాలా పెద్ద సమస్య ఉందయ్యా. 1-2 సమస్యలు ఉంటాయి ప్రతి కుటుంబంలో. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ సమస్య నేరుగా వెళ్ళి ప్రభువుకి చెప్పటం నేర్చుకోవాలి, ప్రారంభించాలి. ఇవాళే ప్రభువా ఈరోజే నీకే చెప్తున్నాను ప్రభువా, ఎవరికి చెప్పటం లేదయ్యా. చెబితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు ఆయన? వెంటనే ఆయన ఏమి చెబితే ఏమన్నాడు అక్కడ ఆయన? యేసు ఆమెతో డైరెక్ట్గా వెళ్ళిపోయి చేయి పెట్టేసి ద్రాక్షారసం కావునుగాక అనలా. ఏమన్నాడు చూడమ్మా, అమ్మా నాతో నీకేమి పని? మరి ఎంత డైరెక్ట్గా మాట్లాడి తల్లితో. ఆ తల్లి ఏమో పాపం ఎంత ఆశతో కుర్రాడికి చెబితే ప్రభువారు అంటున్నాడు, అమ్మా నాతో నీకేమి పని? నా సమయం ఇంకా నువ్వు రాలేదు, నా సమయం ఇంకా నువ్వు రాలేదు. ప్రియులరా, దేవునికి ఒక సమయం ఉంది. నాకు చెప్పింది, అయ్యా నువ్వేమి కంగారు పడదు, దైవ సేవకుడు నీవు. ప్రార్థన చేస్తున్నాం మనం. ఎవరికి చేస్తున్నాం ప్రార్థన? మనం సజీవుడైన దేవునికి చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు సజీవుడు ప్రియులారా, ప్రార్థన వినే దేవుడు. ఆయన రాయి అనుకుంటున్నావేంటి? యేసుప్రభు రాయి అనుకుంటున్నావేంటి? చెవులు లేవు అనుకుంటున్నావా? లేదా చెవులు నిండా అనుకుంటున్నావా? చెవులు ఉన్నాయి, చెప్పండి. చెవులు ఉన్నాయి. చెవులు ఉంటే అందరూ వినరు. చెవులు ఉన్నవాళ్ళు అందరూ వింటారా? మన దేవుడికి చెవులు ఉన్నాయి, వినే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చప్పలు కొట్టు గట్టిగా, గట్టిగా చప్పలు కొట్టు. ఎంత ధైర్యం చెప్పిందంటే, ఎవరికి మనం ప్రార్థన చేసేది? మన దేవుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? మన ప్రార్థన ఏమనుకుంటున్నారు మీరు? ప్రార్థన వినే దేవుడుగా అనుకుంటున్నారా, వినని దేవుడు అనుకుంటున్నారా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్టర్ నాథ్ అన్నది ఏంటంటే, తగిన సమయం ఒకటి ఉంది. దేవునికి ఒక సమయం ఉందమ్మా. ఆ సమయం కనిపెట్టగలిగితే నీకు తిరుగులేదు అసలు. గుర్తుపెట్టుకో, దేవునికి ఒక సమయం ఉంది. ఏమన్నాడు చూడండి ఇక్కడ, అమ్మా నాతో నీకేమి పని? నా సమయం ఇంకా నువ్వు రాలేదు. సమయం వస్తుంది. ద డే విల్ కమ్. ఒకరోజు వస్తుంది. ద డే విల్ కమ్ డెఫినెట్లీ. అమ్మ ప్రతి వారి జీవితంలో తెలుసుకోవాల్సింది ఇదే, దేవుడు ఒక రోజు ఇస్తాడు నీకు. అప్పటి వరకు ఆగలేవా? చెప్పాలి, ఆగాలిగా. అప్పటి వరకు నేను ఆగలేకపోతున్నానయ్యా. ఆగలేకపోతే ఏం దూకుతావు తెలియనన్నా? నేను ఆగలేకపోతున్నానయ్యా. ప్రియులరా, దేవునికి ఒక సమయం ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు కూడా దాన్ని కాదనలేని గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఏమన్నాడు? ఆయన తెరవగా ఎవరు ముయ్యలేరు. ఆయన చేయటం ప్రారంభిస్తే ఎవరు అడ్డుపడతారు? ఎవరు అడ్డుపడతారు? నీ కుటుంబాన్ని గొప్ప కార్యం చేస్తూ మొదలు పెడితే దేవుడు ఎవరిని ఆపగలరా? ఈ లోకంలో ఏ శక్తి అయినా దేవుని కార్యం ఆపగలరా? ఆపలేదు. ఇది కదా నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఈరోజు. ఈ సత్యాన్ని నువ్వు నేర్చుకోకపోవటం వల్ల ఇంకా నువ్వు బాధపడుతున్నావు, కంగారు పడుతున్నావు. నీ కుటుంబంలో సమస్యలు రావా? ఎన్నో సమస్యలు వస్తాయి. సడన్గా ద్రాక్షారసం అయిపోయింది. ఇక్కడ అవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ కుక్కందంతే ద్రాక్షారసం గారిపోద్ది. అలాంటి పరిస్థితిలో ఎందుకు ద్రాక్షారసం అయిపోయింది? అక్కడ దేవుని కార్యం కనబడాలి. అక్కడ ఒక్కొక్కసారి దేవుడే కొన్ని కష్టాలు ఎదురొచ్చేటట్టు చేస్తాడు. ఏమన్నాడు? ఆ అభ్యంతరములు రాక మానవ కానీ అవి ఎవరి వల్ల వచ్చునో వారికి శ్రమ. కొన్నిసార్లు అభ్యంతరాలు వస్తాయి ప్రియుల, సంఘంలో సమస్యలు వస్తాయి, సంఘంలో అభ్యంతరాలు వస్తాయి ప్రియుల. శోధనలు రాక మానవ కానీ వాటన్నిటి నుంచి తప్పించుకునే ఉపాయమును దేవుడు మనకు చెప్తాడు. శోధనలు రాకుండా ఎటువంటివమ్మా? ఏరా మీ ఇంట్లో శోధనలు రావట్లేదా? వస్తాయమ్మా, శోధనలు వస్తాయి. అదేదో మనకే వచ్చింది. పౌలు అన్నాడు, భక్తుడు అంటాడు, అవేదో మనకే వచ్చినాయి ఎవరికి రావట్లేదు అనుకుంటున్నారేమో. శోధనలు రావటం సహజమే. సాతాను ఎప్పుడు కాచుకునే ఉంటాడు మన ఇంట్లో. దేవుని మందిరాన్ని పాడు చేయటానికి, దేవుని సువార్తను పాడు చేయటానికి, ఈరోజు వర్తమానాన్ని పాడు చేయటానికి, ఈరోజు దేవుని సేవకుని కలవర పెట్టడానికి దేవుడు సైతాన్ని ఎప్పుడు కాచుకునే ఉంటాడు. వాడు గర్జన సింహం వలె ఎప్పుడు మినింగుదునా. మేమేం చేస్తామంటే, మా అలవాటు అంటే మా అనుభవాలు చెప్తా అప్పుడప్పుడు. నేను ప్రార్థనలో ఏం చేస్తామంటే, అమ్మ మేము దేవుడిని స్తుతించిన తర్వాత ఒక 10 నిమిషాలు
రెండో పార్ట్ ఏం చేస్తామంటే సాతానుని బంధిస్తాం. ప్రార్థనలో ఏం చేస్తామంటే, ప్రభువా ఈరోజు దేవుని సేవలో సాతాను కార్యములు ఏమైనా ఉంటే వాటిని బంధించేయి. ప్రభు ఏమంటాడంటే, మొదట బలవంతుని బంధిస్తే కానీ ఆ ఇంటిని దోచుకోలేడు. దొంగడు పడ్డాడు, ముందు ఏం చేయాలి? బలమైన కుక్క ఉందనుకోండి, దాన్ని పట్టుకుని కట్టిపడేయాలి అంతే, లేదా చంపేయాలి. దాన్ని చంపితే కానీ ఆ ఇంట్లో దోచుకోవటానికి వాడికి వీలుండదు. మొదట బలవంతుని బంధించాలి. నువ్వు నీ ప్రార్థనలో సైతాన్ని బంధించాలి. నీ విజ్ఞాపనలో సైతాను మీద దాడి చేయాలి నువ్వు. లేదా వాడు దాడి చేసేస్తాడు నీ మీద. వాడు దాడి చేసే వరకు నీవు ఆలస్యం చేయొద్దు. మొదట సైతాను బంధించినప్పుడు నీ కుటుంబంలో దేవుడి కార్యములు జరుగుతాయి. నువ్వు ప్రార్థనలో సైతాను బంధించాలి కదా. సైతాను బంధించే ప్రార్థన శక్తి నీలో ఉండాలి కదా. సైతాన్ను ఎదిరించేటటువంటి ఆత్మీయ శక్తి నీలో ఉండాలి కదా. ఎప్పుడు వస్తుంది అది? నువ్వు ప్రార్థనలో కొనసాగుతున్నప్పుడు, దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని పెట్టినప్పుడు నువ్వు సైతాన్ని ఎదిరించగలవు ప్రియులారా. కనాను వివాహములో సడన్గా ద్రాక్షరసం అయిపోయినప్పుడు, ప్రభా సమస్యని మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు, అంతకుముందే మిమ్మల్ని వివాహములకు ఆహ్వానించడం జరిగింది. నీవు ఆ వివాహంలో ఉన్నావు కనుక ఏ లోటు రానివ్వలేదు. నీవున్న గృహంలో ఏ లోటు లేదు ప్రభా. ప్రతి సమస్యకు నీ దగ్గర పరిష్కారం ఉంది. ప్రార్థన ఆలకించు గొప్ప దేవుడవు నీ. ఈరోజు బిడ్డల ప్రభా ఏ సమస్యలైతే నీకు చెప్పారో, వారి గృహంలో ఉన్న సమస్య మీ దృష్టికి ఏదైతే తీసుకొచ్చారో ఆ సమస్యకు మీరు పరిష్కారం ఇచ్చే గొప్ప దేవుడవు ప్రభువా. నీవు జోక్యం చేసుకునే దేవుడు. మా సమస్యల విషయంలో జోక్యం చేసుకుంటున్నావు. చాలామంది లోకంలో జోక్యం చేసుకునే ఎవరు లేరు. నీవైతే మా కన్నీరు తుడవటానికి సిద్ధంగా ఉన్నావు. తలుపు దగ్గరే నిలబడి ఉన్నావు. నువ్వెక్కడ దూరంగా లేవు ప్రభువా, మీరు మాకు సమీపంగా ఉన్నావు. తలుపు తీస్తే రావటానికి సిద్ధంగా ఉన్నావు. సిద్ధ మనసు కలిగిన దేవుడవు నీవు ప్రభువా. మా సమస్య పరిష్కారం చేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. పరిష్కారం నీ చేతుల్లో పట్టుకుని వచ్చేసావు. మేము చెప్పటమే ఆలస్యం ప్రభువా. ఈ బిడ్డలు చెప్పారు సమస్యలన్నీ. ప్రతి సమస్యకు పరిష్కారం దయచేయండి. అది పెద్దదైనా చిన్నదైనా ఏ సమస్య అయినా మీ దృష్టిలో ఒకటే. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అది రోగమైన, ఆర్థిక సమస్య అయినా, బిడ్డల సమస్య అయినా, వివాహ సమస్య అయినా, ఏ సమస్య కూడా ప్రభువా మీ దృష్టిలో ఒకటే. మీకు చెప్పేమా లేదా? మీకు చెబితే అది సాధ్యమే. సమస్తము సాధ్యం చేసే దేవా నీకు వందనాలు. బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించండి. ఇదిగో బలను సమీపించబోతూ ఉండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచి ప్రభువా మీరే రొట్టె ద్రాక్ష రసములో మీరే మా కృప చూపించమని వచ్చిన బిడ్డలందరూ ఈ చిన్న వాక్యాన్ని హృదయంలో దాచుకుని వింటానికి సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.